23rd ఈ ప్రాబ్లం చూడండి సార్. 4 into 7 plus 2, 4 into 7 plus 2, 6 into 9 plus 2, 100 into 103 plus 2 divided by 5 into 8 plus 2, 7 into 10 plus 2, 99 into 102 plus 2. ఇది ఈక్వేషన్. దీన్ని కొంచెం స్టార్టింగ్ ఇది డిఫరెన్స్ ఎంత 3, ఈ డిఫరెన్స్ ఎంత 3, ఈ డిఫరెన్స్ ఎంత 3. ప్రతిసారి +2 +2 +2 యాడ్ చేస్తున్నాను. ఇది కూడా డిఫరెన్స్ 3. ఇక్కడ +t యాడ్ చేస్తున్నాను. ఇది కూడా డిఫరెన్స్ 3 +2 యాడ్ చేస్తున్నాను. డిఫరెన్స్ 3 +2 యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ 3. ప్రతిసారి 2 యాడ్ చేస్తున్నాను. ప్రతిసారి 2 యాడ్ చేస్తున్నాను. నంబర్ సీక్వెన్సింగ్ ఎట్లా ఉంది? n into n plus 3 plus 2. ప్రతి రెండు సంఖ్యల లబ్ధము మధ్యలో తేడా 3 ఉంది. 2 యాడ్ చేస్తున్నాను. సంఖ్యల తేడా 3, 2 యాడ్ చేస్తున్నాను. సంఖ్యల తేడా 3. ఫస్ట్ నంబర్ ఏంటి? 4. సో ఏదైతే దీంట్లో ఫస్ట్ నంబర్ ఉందో దాన్ని n అనుకుంటున్నాను. 4 into 7 plus 2. 4 into 7 plus 2 అంటే ఈ n into n plus 3ని నేనేమని రాసుకోవచ్చు? n square plus 3n plus 2 అని రాసుకోవచ్చు. n square plus 3n plus 2 అని రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది? n plus 1 into n plus 2 అవుతుంది. n plus 1 into n plus 2 అవుతుంది. అంతే కదా సార్? n plus 1 into n plus 2, రైట్? సో n square plus 3n plus 2, n square plus 3n plus 2ని మనము n plus 1 into n plus 2గా రాసుకోవచ్చు. సో n ఫస్ట్ ఏ వాల్యూ ఉన్నది? n వాల్యూ 4. 4 plus 1 5, 4 plus 2 6. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే రైట్, ఇది n నెక్స్ట్ ఏం పెట్టుకోవచ్చు? 6 9s are 54 plus 2 56. n 5 n దాని తర్వాత నెక్స్ట్ 7 పెట్టుకున్నాను అనుకోండి. 54 plus 2, 54 plus 2 ఎంత? 56. 56 అంటే ఇది 6 into 9 plus 2, 6 plus 1 7, 7 into 8 into 7 into 8. నెక్స్ట్ సీక్వెన్సింగే వచ్చింది సార్. ఫస్ట్ ఏమో n 4 పెట్టుకున్నా. 4 plus 1 5, 4 plus 2 6, 5 into 6. నెక్స్ట్ ఏమో ఇది 6 into 9 plus 2 అంటే n 6 పెట్టుకుంటున్నా. n 6 అంటే n plus 1 ఏమవుతుంది? 7 into 8, 5 into 6, 7 into 8. నెక్స్ట్ 9 into 10 and so on up to n into n plus 3 plus 2. n 100 పెట్టుకుంటున్నా. 100 పెట్టుకుంటే ఇది ఏమవుతుంది? n plus 1, 101 into 102. ఇది అందరికీ అర్థమైందా? ఒకసారి క్వశ్చన్ చూస్తే ఈ ప్యాటర్న్ అర్థమవుతే చాలా ఈజీ సార్. ఈ రెండు నంబర్ల మధ్యలో తేడా 3, ఇది +2. సో కాబట్టి n into n plus 3 plus 2, n square plus 3n plus 2, n square plus 3n plus 2గా నేను n plus 1 into n plus 2గా రాసుకోవచ్చు. n plus 1 into n plus 2గా రాసుకోవచ్చు. ఇదేమో ఫస్ట్ వాల్యూ n 4, n plus 1 కాబట్టి 4 plus 1 5, 5 into 6. సెకండ్ వాల్యూ n ఏమో 6, n plus 1 ఏమవుతుంది? 7 into 8. ఇక్కడేమో n వాల్యూ 100, 100 plus 1 101 into 102. పైన ఏమో నాకు ఏమొచ్చింది సార్ సీక్వెన్స్? 5 into 6 into 7 into 8 into 9 into 10 and so on up to 101 into 102. ఇది పైనది వచ్చింది. అలానే కింద చేద్దాం. n వాల్యూ 5, 5 plus 1, 5 plus 1 అంటే 6, 5 plus 2 అంటే 7. నెక్స్ట్ n వాల్యూ 7, 7 plus 1 అంటే 8, 7 plus 2 అంటే 9. ఇదేమో 99 into 102, n 99, 99 plus 1 100, 99 plus 1 100, 99 plus 2 101. ఇది మొత్తము క్యాన్సిల్ అయింది. ఇది మొత్తం క్యాన్సిల్ అయింది. 5 into 102, 5 into 102. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 510. కొంచెం లాజిక్ అర్థమవుతే చాలా ఈజీగా చేయొచ్చు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. 4 into 7 plus 2, రైట్? ఈ మధ్యలో చేంజ్ 3 ఉంది, +2.
ఈ మధ్యలో చేంజ్ 3 ఉంది +2 n² + 3n + 2ని నేను n+1 ఇంటూ n+2 అనుకున్నాను. సో n వాల్యూ 4 పెట్టుకుంటే ఇది 4 × 7 + 2, ఇక్కడ n వాల్యూ 4 పెట్టుకుంటే 4 + 1 ఇంటూ 4 + 2, ఇదంతా 5 × 6. n వాల్యూ ఇక్కడ 6 పెట్టుకుంటే 6 + 1 ఇంటూ 6 + 2 7 × 8. అలా పోయింది సీక్వెన్స్. పైన కింద ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది సార్, ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఈ మొత్తము కూడా క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి? 5 × 102. 5 × 102 ఎంత? రైట్ 510. 5 × 102 ఎంత? 510. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?